హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మనం ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయలతో ఇలాగా డిఫరెంట్గా చేసి చూడండి. ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక 1/2 kg వరకు ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 20 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, కారంగా ఉన్నవి తీసుకోండి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. పాత కడాయి ఉంటే పాత కడాయి పెట్టుకోండి. దానిలో ఒక అరకప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సాల్ట్లో మనం ఆల్రెడీ క్లీన్ చేసి ఉంచుకున్న ఉసిరికాయల్ని ఒక్కొక్క దాన్ని దీనిపైన పెట్టేసుకోండి. మంటను మాత్రం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ ఉసిరికాయలు పెట్టుకోవాలి. ఉసిరికాయలన్నీ పెట్టేసిన తర్వాత పచ్చిమిరపకాయలని కూడా పెట్టేసుకోండి. పచ్చిమిరపకాయలకి తొడుములు తీయకుండానే తొడుములతోనే పెట్టేసుకోవాలి. ఉసిరికాయలని పచ్చిమిరపకాయలని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దగ్గరుండి జాగ్రత్తగా మనం వీటిని వేయించుకోవాలి. కనీసం ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇక్కడ మనకి సాల్ట్ అంతా కూడా నల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనకి పచ్చిమిరపకాయలన్నీ కూడా వేగిపోతాయి. ఎక్కువసేపు పచ్చిమిరపకాయలు వేయించినా మరీ దగ్గరికి అయిపోతాయి కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత ముందు పచ్చిమిరపకాయలన్నింటినీ కూడా పక్కకు తీసేసుకోండి. పచ్చిమిరపకాయలన్నీ తీసుకున్న తర్వాత ఉసిరికాయలు వేయించుకోవాలి. ఉసిరికాయలు వేయించడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. పచ్చిమిరపకాయలు అయితే తొందరగానే వేగిపోతాయి. పచ్చిమిరపకాయలన్నీ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఉసిరికాయలన్నింటినీ కూడా బాగా వేయించేసుకోండి. ఇక్కడ ఎలా తెలుస్తుంది అంటే మనకి సాల్ట్ అంతా కూడా నల్లగా అయిపోవాలి. కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఏదైనా జల్లెడ దాంట్లో తీసుకొని సాల్ట్ ఏమి రాకుండా ఇలాగా జల్లించేసుకొని తీసుకోండి. పచ్చిమిరపకాయలు ఉసిరికాయలు ఈ రెండింటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఉసిరికాయల పైన మనకి సాల్ట్ ఎక్కువ అంటుకుపోద్ది కాబట్టి ఏదైనా ఒక క్లాత్తో మొత్తం ఉసిరికాయలన్నింటినీ కూడా తుడిచేసుకోండి. ఇలా సాల్ట్లో వేయించడం వల్ల మనకి ఉసిరికాయలో నీరేమన్నా ఉంటే చక్కగా మనకి ఆవిరైపోద్ది. ఎక్కడ తడి అనేది ఉండదు. మొత్తం ఉసిరికాయలన్నీ తుడిచేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న విత్తనాల్ని పక్కకు తీసేసుకోండి. ఒకవేళ ఎవరికైనా సాల్ట్లో వేగే లేదో తెలియాలంటే ఇలా చేతితో పట్టుకుంటే కనుక మనకు ఉసిరికాయలు కొంచెం మెత్తగా ఉండాలి. చూసుకొని అప్పుడు తీసేసుకోండి. ఉసిరికాయలన్నీ కూడా రెడీ అయ్యాయి కదా, విత్తనాలన్నీ తీసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు తొడాలు తీసేసుకొని వీటిని కూడా టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఏదైనా క్లాత్తో కానీ శుభ్రంగా నీట్గా తుడిచేయండి సాల్ట్ లేకుండా. ఈ సాల్ట్ దులిపినప్పుడు ప్లేట్లో కూడా ఉంది చూడండి, సాల్ట్ ఎక్కువైపోద్ది కాబట్టి ఇలా చేసుకోండి. ఇప్పుడు చాపర్ తీసుకోండి. చాపర్ లేదు అనుకునే వాళ్ళు ఉంటే మిక్సీ గిన్నె తీసుకోండి. మిక్సీ గిన్నెలో వేసుకున్నట్లయితే మనం మెత్తగా అయిపోద్ది, చూసి వేసుకోండి. కొంచెం బరకగా ఉండేలాగే మనం చాప్ చేసుకోవాలి. మిక్సీలో వేసినా కూడా బరకగా ఉండేలాగే మిక్సీ చేసుకోండి. దీంతో అయితే మనకి కరెక్ట్గా వస్తుంది. ఆల్రెడీ ఉప్పులో మనం వేయించాం కాబట్టి చక్కగా మనకి స్పీడ్గానే ఒక 3 నిమిషాల్లోనే రెడీ అయిపోయింది. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలాగా ముక్కలు కింద ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. నెక్స్ట్ అదే చాపర్లో మనం పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వాటిని కూడా 2-3 నిమిషాల పాటు ముక్కల కింద చాప్ చేసుకోండి. చూడండి, మధ్యలో బ్లేడ్ పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. మిక్సీ ఉన్న వాళ్ళైతే మిక్సీ చేసుకోండి, లేదంటే రోట్లో అయినా దంచుకున్నా పర్లేదు. ఈ పచ్చిమిరపకాయలు కూడా మరీ మెత్తగా ఉండకుండా ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా స్పూన్తో బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. జీలకర్ర 2 స్పూన్లు వేసుకోండి. తర్వాత దీనిలో ఆవాలు 1/2 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మెంతులు 1/2 స్పూన్ వరకు వేసుకోండి. మరీ ఎక్కువ మెంతులు వేసుకున్నా చేదొచ్చేస్తే చూసుకోండి. ఇప్పుడు 2-3 నిమిషాలు వేయించుకోండి. తర్వాత ఒక 10 నుండి 15 వరకు మిరియాలు వేసుకొని వీటిని కూడా వేయించేసుకోండి. అలానే మరీ ఎక్కువ వేయకూడదు, జస్ట్ మనకి వేడైతే సరిపోతాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఇవన్నీ వేసుకొని పౌడర్లా చేసుకోండి. అయితే ఇక్కడ పౌడర్ చేసుకున్నప్పుడు మనకి మెత్తగా ఉండాలి, మరీ బరకగా అసలు ఉండకూడదు. మెత్తగా ఉండేలాగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూడా ఆల్రెడీ మనం బ్లెండ్ చేసుకున్న ఉసిరికాయ పచ్చిమిరపకాయ దానిలో వేసుకోండి. తర్వాత ఒక 12 వరకు వెల్లుల్లిపాయ రమ్మలు వలిచేసి వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఊరగాయలు ఎప్పుడైనా కానీ వెల్లుల్లిపాయలు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద మళ్ళీ ఒక కళాయి పెట్టేసుకోండి. కళాయి పెట్టుకున్న తర్వాత దానిలో ఒక కప్పు వరకు మనం నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకుంటున్నాను. నువ్వుల నూనె లేకపోతే పల్లీల నూనె అయినా తీసుకోవచ్చు. దీనిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి.
ఈ కారం పసుపు ఒక్క నిమిషం పాటు వేడవనివ్వండి. మరీ ఎక్కువ వేడైనా కూడా కలర్ మారిపోద్ది. చూసుకోండి, ఒక్క నిమిషం వేడవుతే పచ్చివాసన పోద్ది. ఇలా ఒక నిమిషం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న పచ్చళ్ళలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం సాల్ట్లో వేయించుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి, తక్కువైతే వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనం కారం అనేది ఎక్కువ వేసుకోకూడదు, కలర్ కోసం మాత్రమే ఒక స్పూన్ వరకు వేసుకోండి. ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం, చూసి వేసుకోండి. నెక్స్ట్ దీనిలో 2 నిమ్మకాయలను వేసుకోవాలి. ఉసిరికాయలో నిమ్మకాయ వేయడం వల్ల మనకి ఉసిరికాయలో ఉన్న వగరు అనేది తెలియదు అసలు. పిల్లలు కూడా ఇలాగా నిమ్మకాయ పిండినట్లయితే టేస్ట్ మారి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీన్ని గాజు బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉన్నట్లయితే 3 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా ఉసిరికాయ పచ్చడిని, నిల్వ పచ్చడిని తయారు చేసుకున్నాం. ఇది మనకి రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా బాగుంటుంది. పిల్లలకి, హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇలా చేసి పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.